శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అందరికీ నమస్కారం. ధనం మూలం ఇదం జగత్. చాలామంది అనుకుంటారు. ఆ మధ్య నేను ఒక ఇంటర్వ్యూ చూశాను యూట్యూబ్లో, తనికెళ్ళ భరణి గారిది. సో అందులో వారు చెప్పిన కొన్ని విషయాలు నాకు బాగా అనుకూలతను కలిగించాయి. అంటే వారు చెప్పింది కరెక్ట్ అనిపించింది. చాలామంది వచ్చేసి డబ్బు శాశ్వతం కాదు, మనిషి శాశ్వతం అనేది సంథింగ్ అక్కడ చెప్తూ ఉంటారు. కానీ అక్కడ భరణి గారు కొన్ని విషయాలు చెప్పారు. ఇల్లు శాశ్వతంగా ఉంటుందండి, మనిషి చనిపోతాడు. బండి శాశ్వతంగా ఉంటుంది, మనిషి చనిపోతాడు. అలాగే డబ్బు బ్యాంక్ లాకర్లో బంగారము శాశ్వతంగా ఉంటాయి, మనిషి శాశ్వతంగా ఉంటాడు. కాబట్టి పరోపకారంతో మనము బతకడం, డబ్బును సంపాదించాల్సిందే అని చెప్తున్నారు. అందుకనే మన ప్రాచీనమైనటువంటి గ్రంథాల్లో కూడా ధనమూలం ఇదం జగత్. అలాగే ఏం చెప్పారు? పరోపకారార్థం ఇదం శరీరం. 10 మందికి సహాయం చేయి, ధర్మకార్యాలు ఆచరణ, డబ్బు సంపాదించవలసిందే అని చెప్పారు. అన్నిటినీ కొనుక్కోలేరు, స్నేహం కొనుక్కోలేరు. ఇప్పుడు అటువంటి స్నేహితాలు ఎవరి దగ్గర లేవండి. ప్రాణం ఇచ్చేటువంటి స్నేహితుడు ఎక్కడో ఒక దగ్గర ఒకళ్ళు ఉంటారు. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఒక వ్యక్తి మాత్రం, 2 వ్యక్తులు మాత్రం వాళ్ళ త్యాగాన్ని మనకి జీవితాంతం అర్పణ చేసేవాళ్ళు 2. ఒకటి తల్లి, ఒకటి తండ్రి. తండ్రి అన్న ఒక మెట్టు ఏదో తక్కువ చూడొచ్చు, కానీ తల్లి మాత్రం తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఏది తనకు దాచుకోకుండా మ్యాక్సిమం టు మ్యాక్సిమం 99.99% వరకు తల్లి ఖచ్చితంగా పిల్లల కోసం తపన పడుతూ ఉంటుంది. తనకు కాకుండా, తనకు మిగలకపోయినా సరే ఇతరులకి, పిల్లలకి పెట్టాలి తపన. ఇది మాతృతత్వం. సో తండ్రి కూడా 98% పిల్లలకి, ఒకళ్ళిద్దరికి తక్కువ ఎక్కువ చూసినా పిల్లల కోసమే శ్రమ పడుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తి తప్ప మిగతా విషయాల్లో ఎవరు కూడా, స్నేహితాలు సినిమాల్లో చూపించేటువంటి తత్వం ఏం లేదు. సరే, ఇప్పుడు ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తుంది? స్టాక్ మార్కెట్ ఇంపార్టెంట్, డబ్బు సంపాదన చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎలా సంపాదిస్తావు అనవసరం, ఒక మంచి పని చేస్తూ తప్పకుండా నువ్వు సంపాదించే ప్రయత్నం. అలాగే ఇంగ్లీష్ సామెత కూడా ఉంటుంది, డోంట్ బి ఎంప్లాయ్. సో నువ్వు ఎంప్లాయర్గా ఉండకు, ఎంప్లాయర్గా ఉండు. నువ్వు ఉద్యోగస్తుడు ఉండకు, ఉద్యోగ కల్పనగా ఉండాలని చెప్పాడు. సో కాబట్టి మనము 10 మందితో కలిసి ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభం చేస్తూ 10 మందికి మనం ఆర్థికమైనటువంటి సహాయం చేయగలిగితే, ఉద్యోగ కల్పన చేయగలిగితే మనం ఆనందంగా ఉండవచ్చు. ఇప్పుడు షేర్ మార్కెట్ గురించి చెప్పుకునే విషయంలో ఈ వారంలో మనకి 8, 9, 10, 11, 12 ఈ యొక్క 5 రోజులలో, అంటే ఏప్రిల్ 8, 9, 10, 11, 12 ఈ 5 రోజులలో ఏ షేర్స్ మనకి లాభాన్ని కలిగించబోతున్నాయి? ఇది మళ్ళీ చెప్తున్నాను, నేను పరిశోధనగా తీసుకున్నాను. నేను ఇంకా సంవత్సరం కానీ 6 మాసాలు కానీ పరిశోధన చేసి చెప్తూ ఉంటాను. నేను వీటిని ఎలా చెప్తున్నాను అంటే, ఈ యొక్క మొదటి రోజు సోమవారం రోజునటువంటి లగ్నాన్ని సూర్యోదయ లగ్నంతో ముడిపెట్టుకొని ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ స్థితి ఎలా ఉంటుంది. మరి ఈ వారంలో గ్రహాలు ఎక్కడున్నాయి అంటే, దాదాపుగా మీనంలో 5 గ్రహాలు ఉన్నాయి. రాహు, శుక్రుడు, రవి, బుధుడు. లగ్నము కూడా అక్కడ ఉంది. లగ్నం రాహు కాదు, 4 గ్రహాలు ఒక లగ్నం, మీన లగ్నం అయింది. మరి లగ్నంలోనే శుక్రుడు అత్యంత శుభకారకుడు. అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా వృషభ రాశి వారికి, తులారాశి వారికి లాభము అని చెప్పవచ్చు. అలాగే లగ్నమే మీన లగ్నం కదా, కాబట్టి మీన లగ్నం, మీన రాశి వారికి లాభము అని చెప్పవచ్చు. అలాగే పంచమ స్థానాధిపతి చంద్రుడు శుభకారకుడు అవ్వడం వల్ల ధనస్థానం ఉన్నాడు కాబట్టి చంద్రుడికి, అంటే కర్కాటక రాశి వారికి కూడా లాభం. మరి వెంటనే గత వారంలో మీరు ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమి అని చెప్పారండి. మరి ఇక్కడ కర్ణాటక రాశి వారికి అష్టమ శని కనబడుతుంది కదా, మరి వారికి ఎలా ఉంటుంది? ఇక్కడ ఈ లగ్నంలో పంచమ స్థానంలో బాగుంది కనుక పంచమాధిపతి చంద్రుడు ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి అది కూడా ఎలా ఉన్నాడు? ఉచ్చస్థితి అనేటువంటి గ్రహం. ఒక రకంగా మీకు ఈ రోజున గురుచంద్రుల యోగం కలిసి ఉంది బాగా. గజకేసరి యోగం అంటారు దీన్ని, గజకేసరి యోగం. కాబట్టి ఈరోజు తప్పకుండా కర్కాటక రాశి వారికి, మీన రాశి వారికి, మేషరాశి వారికి, వృశ్చిక రాశి వారికి, అలాగే మకర రాశి వారికి కూడా, ఈ రోజున ధనుసు రాశి వారికి కూడా ఈ రోజున బాగా కలిసి వస్తుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి. ముఖ్యంగా ఆటోమొబైల్, బ్యాంకింగ్ షేర్లు, అలాగే మెడికల్, అంటే మెడికల్ సంబంధించినటువంటి షేర్లలో మీరు పెట్టుబడి పెడితే లాభము. బంగారం కొనాలనుకున్న వారు ఈరోజు బంగారం లాంటిది కొనకపోవడం మంచిది. బంగారం వాటిల్లో, కమోడిటీస్లలో పెట్టుబడి పెట్టకపోవడం కూడా మంచిదని చెప్పబడుతుంది ఈ వారం రోజు. ఒకవేళ తప్పనిసరిగా పెట్టాల్సి వస్తే ఏ రోజు పెట్టమంటారండి అంటే, గురువారం రోజు పెట్టండి. ఓకేనా? 8, 9, 10, 11 అంటే సోమ, మంగళ, బుధ, గురు. 11వ తేదీ కనుక మీరు కమోడిటీస్లలో బంగారం పైన, వెండి పైన పెట్టుబడి పెడితే కొంతవరకు అక్కడ మీకు లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇలా మనకి ఈ షేర్స్లలో
ఈ షేర్స్ అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లలో మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఆర్బీఐ ఇస్తున్నటువంటి కొన్ని ప్రకటనలు కూడా మేము పరిశీలన చేస్తున్నాం. ప్రకటనలు ఎప్పుడు వెలువడుతున్నాయి, ఎప్పుడు ఇస్తున్నారు, ప్రకటనలు ఎలా ఉంటున్నాయి, ప్రకటన సమయంలో లగ్నం ఏంటి, ఆ ప్రకటన సంబంధించినటువంటి గ్రహకారకుడు ఎవడు, ఇవన్నీ కూడా పరిశోధన చేస్తున్నాం మేము. ఆటోమొబైల్కి ఎటువంటి గ్రహం పరిస్థితి ఉంటుంది, అలాగే మెడిసిన్కి ఏ సంబంధించినటువంటి గ్రహం ఉంటుంది, శుక్రుడు దేని కారకుడు, గురుడు దేని కారకుడు, ఇలాంటివన్నీ చెప్తున్నాం. కాబట్టి మీరు తప్పకుండా ఆటోమొబైల్ షేర్లలో పెట్టుబడి పెట్టండి, లాభం. మెడిసిన్ సంబంధించినటువంటి అంటే మెడికల్ వాటి మీద పెట్టుబడి పెట్టండి, లాభాన్ని పొందుకోవచ్చు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో కొంతమంది షేర్స్లో పెట్టుబడి పెడుతుంటారు. అక్కడ కూడా మీరు తప్పకుండా కొన్ని ఆర్థికపరమైనటువంటి వాటిల్లో అంటే ఐసిఐసిఐ లాంటి బ్యాంకులో కానీ ఇతరత్ర ఫెడరల్ బ్యాంక్స్ కానివ్వండి, విదేశాలటువంటి ఫెడరల్ బ్యాంక్స్లలో ఉన్నటువంటి షేర్స్ కొనుగోలు చేస్తే కూడా మీకు లాభమే కనబడుతుంది. తప్పకుండా వాటిలో మీరు పెట్టుబడి పెట్టవచ్చు. ఇలా ఈ యొక్క 5 రోజులలో తప్పకుండా మీరు ఈ రాశుల వారు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభకరంగా ఉంటుంది. అనుకూలమైన ధనయోగాలు ఉంటాయి. మంచి వ్యాపార లాభం కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ 5 రోజులలో మీకు వచ్చేటువంటి లాభం కూడా వచ్చే వారానికి అనుకూలవంతమైన శుభయోగాలు కలిగించే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా వెనక ముందు ఆలోచించి పెద్దవాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకొని నేను చెప్పినటువంటి రాశుల వారు ఖచ్చితంగా పెట్టుబడి పెడితే లాభం ఉంటుంది. అలా అని చెప్పేసి నేను ఏదో 50,000 లక్ష పెట్టమని చెప్పట్లేదండి. కొద్దిగా పెట్టుబడి పెట్టండి. ఇంతకుముందు 3,000 5,000 పెట్టమంటే ఈ రోజున ధైర్యం చేసి మీరు 10,000 పెట్టుబడి పెట్టవచ్చును. తప్పకుండా లాభం ఉంది. మరి మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కదా. నేను ఇలాంటి వీడియోలు చేయాలంటే మీలాంటి మంచి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ నాకు చాలా అవసరం. మీకు వచ్చింది, నష్టం వచ్చింది, లాభం వచ్చింది, నష్టం వచ్చింది, 2 విషయాల్ని మాకు చెప్పే ప్రయత్నం చేస్తే ఇంకా నిశితంగా పరిశీలన చేసి ఇంకా లోతట్టుగా పరిశీలన చేసి నవాంశ ద్వారా అష్టక వర్గ ద్వారా కూడా పరిశోధన చేసి ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఆఫీస్ నెంబర్ కాల్ చేసి వెంటనే మెసేజ్ చేసి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ఎస్ ఇవాళ నాకు షేర్లు డబ్బులు వచ్చాయి, డబ్బులు రాలేదు అని చెప్పండి. ఇంకా నేను బాగా రాని వ్యక్తుల యొక్క కామెంట్స్ చూసి నేను తప్పకుండా ఇస్తాను. అంతేప షేర్ మార్కెట్ వచ్చేటువంటి వీడియో కింద మీరు కామెంట్ చేస్తే అది చూడండి. ఆఫీస్ నెంబర్కి మీరు తప్పకుండా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే అది చదువుకొని తప్పకుండా పరిశోధన చేసే ప్రయత్నం చేస్తాను. దీనికి మీ అవసరం కావాలి. ఫ్యూచర్లో మీకు కానీ మీ పిల్లలకు కానీ ఈ షేర్ మార్కెట్ గురించి చెప్పాలంటే కూడా మేము పరిశోధనలో మీ భాగస్వామ్యం తప్పకుండా కావాలి. కాబట్టి ఈ వారంలో ఈ రాశుల వారు ఇందులో పెట్టుబడి పెట్టి లాభాన్ని పొందుకుంటూ ఇటువంటి శుభయోగాలందరికీ తెలియాలంటే మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయించాలి, అలాగే లైక్ చేయాలి, షేర్ చేయాలనే విషయాన్ని గుర్తించండి. ఇలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.